నేనుండగా గంగని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఏ ప్రమాదమైనా సరే నన్ను దాటే తన దగ్గరికి రావాలి. నన్ను క్షమించండి రుద్ర సార్. నాను చేసిన పని వల్ల మీ మనసు ఎంత బాధపడిందో నేను అర్థం చేసుకోగలను. నానెందుకు ఇలా చేశానని మీరు అడిగినప్పుడు మీ సంతోషం కోసమే ఇదంతా చేశానని చెప్పాను. కానీ పూర్తిగా నిజం కాదు. నిజమేంటంటే నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను సార్. ఇదే విషయం అందరి ముందు చెబితే నేను మీ ఆస్తి అంతస్తు చూసి డబ్బు కోసం ఇదంతా చేశానని వాళ్ళందరూ వేసిన నింద నిజమయ్యేది. కానీ నాను ఇష్టపడింది ఆస్తి అంతస్తు ఉన్న రుద్రప్రతాప్ని కాదు. మంచి మనసు, మానవత్వం, ప్రేమించే గుణమున్న నా రాజకుమారుణ్ణి. నా మనసుకు నచ్చింది, నాను ఇష్టపడింది మీలోని రాజకుమారుడు లాంటి మనసుని సార్. రుద్రప్రతాప్ అనే స్థాయిని కాదు. ఇది నాలో ఉన్న భారం దించుకోవాలని చెప్తున్నా. అయినా పెద్దవాళ్ళ ఇంట్లో ఎంగిలి కంచానికి ఆశపడటం ఓకే, కానీ ఎండి పళ్ళెం కోసం ఆశపడకూడదని తెలుసుకోలేకపోయాను. అర్హతకు మించి ఆశపడటం నా తప్పు. ఈ అల్లరి పిల్ల ఇక మీదట మన ఇంట్లోనే ఉంటుంది. శకుంతలలో మార్పు ఈ గంగ వల్ల వస్తుందని నా నమ్మకం. బాను ఈ ఇంట్లోనే ఉంటుంది, ఉండి తీరాలి. ఇదే నా చివరి నిర్ణయం.